తెలుగు రాజకీయాల్లో 4 దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తూ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. 1982లో మహానేత నందమూరి తారక రామారావు పిలుపు మేరకు రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన 1986 మే 14న ఎన్టీఆర్ కేబినెట్ లో మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 40 వసంతాలు పూర్తి చేసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ మంత్రివర్గంలో మరోసారి మైనర్ ఇరిగేషన్ శాఖను సమర్థవంతంగా నిర్వహించిన తుమ్మల నాగేశ్వరరావు తర్వాత నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మేజర్ ఇరిగేషన్ రోడ్లు మరియు భవనాలు R&B ఎక్సైజ్ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేశారు. తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంత్రివర్గంలో R&B స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రిగా సేవలందించి అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త దిశనిచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతూ రైతు సంక్షేమం వ్యవసాయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. ఆనాటి ఆ కష్టాలు ఆ బాలుడిని రేపటి ప్రజానాయకుడిగా తీర్చిదిద్దాయి. ఆయనే తుమ్మల నాగేశ్వరరావు. సామాన్యుడి కుటుంబం, రైతు కుటుంబం నుంచి వచ్చి ఆ జిల్లాలో రాజకీయంగా తప్పు చేయకుండా రాజకీయంగా బతకటం అంటే ఆ ప్రజల పుణ్యమే కదా. అది 1982వ సంవత్సరం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి పిలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆ యువ కిశోరం తుమ్మల నాగేశ్వరరావు 43 సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మే 14, 1986న తొలిసారి అన్న ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా 40 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేబినెట్లలో 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి 20 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా తుమ్మల గారు అరుదైన రికార్డు సృష్టించారు. తుమ్మల గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లో ప్రాధాన్యతనిచ్చిన అతి ముఖ్యమైన రంగం సాగునీటి రంగం. నీరు 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 రైతు కంట నీరు. అది మొత్తం 10 ఎకరాలు మొత్తం ఎండిపోయింది. ఇదంతా బాధపడి గోధుమ మేపుడు అగ్గివేపుడు అయిపోతుంది. గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. ఆయన అవతారమెత్తుతాడు. జిల్లా రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఆయన చేసిన కృషి నిర్వచనీయం. ఖమ్మం జిల్లా కలల ప్రాజెక్టు, ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, పాలేరు నియోజకవర్గ దాహార్తిని తీరుస్తూ రికార్డు సమయంలో పూర్తి చేసిన భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అమ్మ చెప్పింది స్వామి, చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు. ప్రాంతానికి మొత్తం నీళ్లు ఇచ్చుకుంటూ ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా కూడా పచ్చదనము. మాకు చెరువు కూడా పుష్కలంగా ఉంది, రైతులు ఆనందపడతారు. చాలా మంచిగా ఉందండి మాకు. ఎందుకంటే సంతృప్తినిచ్చే పని కానీ జీవితంలో ఇంకోటి ఉండదు. నా కోరిక అదే, నా ఆకాంక్ష అదే. వేంసూరు ప్రాంత రైతాంగ దశాబ్దాల కళ ఎన్టీఆర్ కెనాల్, బేతుపల్లి, రఘునాథపాలెం మరియు కొనిజర్ల మండలాల వరప్రదాయిని మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, పాలేరు నియోజకవర్గంలోని కరువు మండలాల కోసం ముఠాపురం లిఫ్ట్ ఇరిగేషన్, పాలేరు నియోజకవర్గంలో వ్యవసాయం కొరకు 2 ఎత్తిపోతల పథకాలు మరియు వైరా లింక్ కెనాల్, పాలేరు నియోజకవర్గంలో వ్యవసాయానికి ఊపిరిపోస్తూ నిర్మించిన 8 బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్స్. రేపు రాబోయే 3 సంవత్సరాల్లో పచ్చని పైర్లతో పరవడిల్లాలనేది నా ఆకాంక్ష. గోదావరి జలాలతోటి ఈ రైతుల పాదాలు కడుగుతాం నా యొక్క జీవిత లక్ష్యం. మహారాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా, భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా. జనక్షేమమే తన సంకల్పముగా, తన ఊపిరి హోమజ్వాలలుగా స్వర్గాన్ని శాసించెనురా, అమృతమును ఆహ్వానించెనురా. రహదారుల మరియు భవనాల శాఖ రహదారులే ప్రగతికి బాటలని నమ్మి ఉమ్మడి ఖమ్మం జిల్లాను రోడ్డు నెట్వర్క్ తో అనుసంధానించారు తుమ్మల. ఖమ్మం రూపురేఖలు మార్చిన సూర్యాపేట ఖమ్మం మరియు కోదాడ ఖమ్మం జాతీయ రహదారులు వేగవంతమైన ప్రయాణం కోసం ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ రహదారి, ప్రగతి పథంలో నాగపూర్ అమరావతి మరియు పెనుబల్లి జగదల్పూర్ జాతీయ రహదారులు, వెంకటాపురం ఏటూరు నాగారం జాతీయ రహదారిపై భారీ బ్రిడ్జి నిర్మాణం.
చారిత్రాత్మక శబరి నదిపై కూనవరం వద్ద బ్రిడ్జి నిర్మాణం, ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఖమ్మం బైపాస్ రోడ్, మున్నేరు నదిపై రైల్వే ఓవర్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ మరియు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది వంతెనల నిర్మాణం. భద్రాచలం గోదావరి నదిపై 2వ వంతెన బ్రిడ్జ్ మరియు కరకట్ట నిర్మాణం. పరిపాలనా సౌలభ్యం కోసం అధునాతన ఖమ్మం కొత్త కలెక్టరేట్ భవనం. ప్రజల ఆరోగ్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రం. రఘునాథపాలెంలో నూతన మెడికల్ కాలేజీ మరియు ముస్లిం సోదరుల కోసం షాదీఖానాల నిర్మాణం. రవాణా రంగంలో విప్లవం. భద్రాచలం రోడ్ వయా సారపాక రైల్వే లైన్. ప్రాంతీయ అభివృద్ధి మరియు పాలేరు నమూనా. కేవలం పట్టణాలే కాదు, మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందాలని తుమ్మల గారు పరితపించారు. రైతులకు ఇంటి లేకోకుండా ప్రతి సమస్య కూడా తీర్చడం జరగబోతే సారు ఈ ఏజెన్సీ ప్రాంతాల సమస్య సారి వరకు వెంటనే దాన్ని తీర్చమన్నారు సార్. ఖమ్మం పట్టణంలో అడుగంటిన భూగర్భ జలాలను పెంచడం కోసం లకారం చెరువును అభివృద్ధి చేసి నీటి నిల్వలను పెంచినారు. పాలేరు పాత కాల్వను అభివృద్ధి చేసి రైతాంగానికి సాగునీరు అందించారు. ఖమ్మం పట్టణంలో చారిత్రాత్మక కిళ్లాను పర్యాటకంగా తీర్చిదిద్దుతూ రోప్ వే ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం పట్టణంలోని సర్దార్ పటేల్ స్టేడియం నందు అధునాతన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఖమ్మం ఆధ్యాత్మికతకు నిలయంగా అల్లీపురంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం, రఘునాథపాలెంలో ఇస్కాన్ టెంపుల్ మంజూరు చేయడమే కాకుండా ప్రజల ఆహ్లాదం కోసం వెలుగుమట్ల పార్కును సుందరీకరించిన ఘనత ఆయనదే. విద్య, వైద్యం. కొత్తగూడెం పట్టణంలో దేశంలోనే 2వ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సైతం అత్యాధునిక పాఠశాల, కాలేజీ భవనాల నిర్మాణం. మౌలిక వసతులు. గ్రామాల నందు నిరంతర విద్యుత్ కోసం సబ్ స్టేషన్ల ఏర్పాటు. స్వచ్ఛమైన త్రాగునీటి కొరకు ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం. భద్రాచలం శ్రీరాముని ఆలయ అభివృద్ధితో పాటు పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన ఇల్లందు గుండాల రోడ్డు మరియు జిల్లాను అనుసంధానించే ఖమ్మం సత్తుపల్లి రోడ్డు. పాలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు, సాగునీరు మరియు త్రాగునీటి వసతి కల్పించిన ఆ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దారు. ఇంత చేసిన నీకు మేమేమి ఇవ్వగలం బాబు? బతికినన్ని రోజులు నువ్వు నాకు గుర్తుంటావు. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. 4 దశాబ్దాల ప్రస్థానం ముగిసినా ఆయన అభివృద్ధి కాంక్ష మాత్రం తగ్గలేదు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్య శ్యామలం చేయడమే భవిష్యత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం సీతారామ ఎత్తిపోతల పథకాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయడం మరియు భద్రాచలం వచ్చే భక్తుల కోసం భద్రాచలం రోడ్ టు మల్కాజ్గిరి వయా సారపాక రైల్వే లైన్ విస్తరణ పనులను లక్ష్యంగా పెట్టుకుని ఒక యజ్ఞంలా భావించి మంత్రి తుమ్మల గారు ముందుకు సాగుతున్నారు. మీరు ఏ పల్లెకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ మండలానికి పోయినా, ఏ భవనం మీద, ఏ వంతెన మీద, ఏ సబ్ స్టేషన్ మీద, ఏ స్ట్రక్చర్ మీద శంకుస్థాపన, ప్రారంభోత్సవం తుమ్మల నాగేశ్వరరావు. ప్రతి ఒక్క పల్లెటూరికి మెరుగైన రోడ్లు మరియు తాగునీరు అందించి మా గిరిజనులకి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. 1986 నుండి 2026 వరకు 20 ఏళ్ల పాటు ఈ మంత్రి పదవి ప్రస్థానం పదవుల కోసం కాదు, ప్రజాహితం కోసం అన్న ఎన్టీఆర్ పాఠశాల నుండి నేర్చుకున్న నీతి నిజాయితీలతో నేటికి అలుపెరగని ప్రజానాయకుడిగా తుమ్మల నాగేశ్వరరావు గారు నిలుస్తున్నారు. నాతోటి ఇన్ని సంవత్సరాలు నన్ను ఒక రూపాయి అడగకుండా రాజకీయాల్లో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకత్వం, వాళ్ళని ఒంటరిగా వదిలేసి ఎందుకు ఉండాలి? ఈ రాష్ట్రానికి ఆ గతంలో ఉన్నప్పుడు చేసిన దానికంటే ఇంకెక్కువ చేసే అవకాశం ఉంటే చెయ్యాలి. ఆ నిర్ణయంతో రావడం. అక్రమాలకు కానీ అవినీతికి కానీ తావులేకుండా మచ్చలేని మనిషిగా ముందుకు సాగినటువంటి విషయం. మా మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి మొదట మంత్రి అయి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆయనకి భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలా, ప్రజలు మన్ననలు ఉండాలా, ఇంకా ఆయన మంచి పదవుల్లో కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
ఆయన వ్యక్తిగత లాభం కోసమే కాకుండా ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధికి ఆయన జీవితం జీవనం అట్లానే జనాన్ని సమీకరింపజేయడంలో అట్లానే ముందుకు సాగి ఆయన విజయ పదవులోకి సాగించగలడు. తుమ్మల అంటే ఒక పేరు కాదు, అది అభివృద్ధికి చిరునామా, ప్రజా హృదయాల్లో శాశ్వతంగా నిలిచే ఒక గొప్ప చరిత్ర. ఆయన ముందు చూపు ఖమ్మం జిల్లాకి రేపటి అభివృద్ధి. తుమ్మలు వస్తే అభివృద్ధి జరుగుద్ది. ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీల్లో పుట్టారు, ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టాడు. నిజమైన నాయకుడయ్యా. అభివృద్ధి ప్రదాత తుమ్మల గారు తొలిసారి అన్న ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా తుమ్మల అభిమానులు బిడ్డరా మదిలో నిలిచ మంత్రిరా ప్రజల గుండె చప్పుడయ్య తుమ్మలన్నరా శ్రమశక్తిని నమ్ముకొని శిఖరమంత ఎదిగరా ముత్యమంటి మనిషి మన తుమ్మలన్నరా పేద రైతు చెమట చుక్క విలువలెన్నో తెలిసినోడు అనగారిన జీవితాల్లో అండగా నిలిచాడు పేద గడపలా గుండె ధైర్యమయ్యి వెలిగాడు మంత్రిగా పనులెన్నో చేసి ప్రజల మనసు గెలిచాడు దీవెనలతో అడుగు పెట్టినాడు నలుగురు ముఖ్యమంత్రులు మెచ్చిన నాయకుడు ఖమ్మం జిల్లా ఖ్యాతి దేశమంత చాటినాడు నలుదిక్కుల తుమ్మల చరిత్ర సృష్టించాడు రైతన్నల కోస దీక్ష గోదావరి జలాలతో కలలు గన్న సీతారామ ప్రాజెక్టును చేపట్టే మంచుకొండ వేంసూరు భక్త రామదాసు లాంటి ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించినవయ్యా సత్తుపల్లి మధిరలోన సుజల స్రవంతి ధార త్రాగునీటి సౌకర్యం దాహార్తిని తీర్చనురా ఖమ్మం తలమానికం ఖిల్లా కూరోకువే కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చెరువు సైతం ఆధునీకరించే పామాయిల్ పంట యొక్క ప్రాముఖ్యత పెంచే మంత్రిగా ఎనలేని సేవలు అందించే అభివృద్ధి ప్రదాతగా ఘనతను సాధించే చలా పల్లె పల్లె నగరాన నిర్మాణం చూసిన నీ పేరున పలుకునయ్య తుమ్మల శిలాఫలకము దేవరపల్లి నాగుపూరు కోదాడ రహదారులతో రాష్ట్రాభివృద్ధికై కాంక్షించినావయా ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్ద హంగులతో రింగు రోడ్డును నిర్మించగా కదిలినావు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని నిర్మించే మోడల్ స్కూల్ స్టేడియంను స్థాపించదలచినావు భారతదేశంలోనే మొట్టమొదటిసారి హెల్త్ సైన్స్ విద్యాలయాన్ని స్థాపించే ఆసియా ఖండమున రెండవ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ను విస్తరించినావే జలాపదమక్కులవాడ ఏడుకొండలెంకన్న భక్తి మార్గననుసరించ ఇస్కాన్ కృష్ణుడన్నా స్తంభాద్రి నరసింహుని తోడుగా విచ్చేయురన్న అంగరంగ వైభవంగ తుమ్మల నిర్మించురన్న భద్రాద్రి కోవెలంత పునర్నిర్మించును షాదీ ఖానాలను మన తుమ్మల నిర్మించను అనునిత్యం ప్రజల కొరకు సేవ చేయు లక్ష్యము నువ్వు చేసిన అభివృద్ధికి మానవుల సాక్ష్యము చెప్పుకుంటే తరుగుతుంద 40 ఏళ్ల చరిత తెలుగు జాతి గర్వపడే ప్రజానాయక
ప్రజల దీవెనలతోటి 20 ఏళ్ళు మంత్రిగా సాగుతున్న జీవితం ప్రజలకే అంకితం. నమస్కారం. ఈ కార్యక్రమం నాకు ఇష్టం లేని కార్యక్రమం అయినా ఖమ్మం నియోజకవర్గ మిత్రుల యొక్క కోరిక మేరకి ఈ కార్యక్రమం వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. నిర్వహించిన పెద్దలందరికీ, మిత్రులందరికీ, నా సహచరులందరికీ ధన్యవాదాలు. ఆ శ్రీరామచంద్రుడి యొక్క దయ వల్ల, ఆయన పాదాల చెంతన పూజ్యులు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీర్వాదంతో, నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో, ఈ జిల్లా ప్రజల యొక్క ఆశీర్వాదంతో సామాన్యుడినైనటువంటి నాకు ఈ రాష్ట్రంలో ఇంత గుర్తింపు తెచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ, నేను కోరుకున్నది కాదు, నేను అనుకున్నది కాదు, నేను ఆశించింది కాదు, విధి రాత నన్ను రాజకీయంగా ప్రోత్సహించినటువంటి ఖమ్మం ప్రజలకి, అదేవిధంగా నన్ను ప్రోత్సహించినటువంటి నాయకులకి, పార్టీ పెద్దలకి, ముఖ్యమంత్రులందరికీ గత 45 సంవత్సరాలుగా నాకు ఈ భాగ్యాన్ని, అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ శ్రీరామచంద్రుడికి జీవితాంతం నా కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం ఖమ్మం జిల్లా ప్రజలకి, అదేవిధంగా నేనున్నటువంటి వ్యవస్థకి, నేనున్నటువంటి నాయకత్వానికి చేదోడు వాదోడుగా ఉండటమే కాకుండా మీరిచ్చినటువంటి శక్తిని, మీరిచ్చినటువంటి ఈ అధికారాన్ని సామాన్యుల కోసం, శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసమే కాకుండా నిఖార్సైనటువంటి, నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు, నిబద్ధత కలిగినటువంటి రాజకీయాలు, నాకు ఆటుపోట్లున్నా, కష్టాలున్నా, నా కుటుంబ సభ్యులు నన్ను ఒక్కొక్కసారి నన్ను సంపాదించలేదని చెప్పి ఆపాదించినా కూడా నేనెక్కడా డీవియేట్ కాకుండా ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు, పూజ్యులు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరు ముఖ్యమంత్రుల దగ్గర అదే నిబద్ధతను కొనసాగిస్తూ ఈ జిల్లాలో ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి సేవలు చేసే అవకాశం ప్రతి ఒక్కళ్ళు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మా తుమ్మల అని చెప్పుకునేటటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, భవిష్యత్తు కూడా ఇదే పద్ధతిలో మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు. థ్యాంక్ యూ.